చెప్పాలనుకున్నారో చెప్పండి. మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? అది మేము అదిగో సూరత్ కూడా వచ్చాడు. అమ్మయ్య, వీడు వేరే సూరజ్. థ్యాంక్ గాడ్. మీరే చెప్పండి. మీరింత సమయం తీసుకుంటే అప్పుడు పని ఆలస్యం అవుతుంది. మళ్ళీ మీరు దానికి డబ్బులు సగమే ఇస్తారు. ఈ రోజు నుంచి మీలో ఎవరికి ఒక్క పైసా కోత అనేదే ఉండదు. అయితే సూరజ్ పోరాటం పని చేసినట్టుంది. హరి ఓం, మా బాగా ఊహించావు నువ్వు. అతడి కారణంగా ఇదంతా జరిగిందయ్యా. అతగాడికి తోడుగా నిలిచి మీరందరూ మాకు నమ్మక ద్రోహం చేశారు కదా. ఆ కారణంగా నేను మీ అందరినీ ఇప్పటికిప్పుడు నౌకరీలోంచి పీకి పడేస్తున్నా. ఉద్యోగమే లేనప్పుడు ఇక మీ జీతాల్లోంచి కోత అనే ప్రసక్తి ఉండదు కదా. వద్దు వద్దు, అంత పని చేయకండి సర్కార్. మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మా మీద దయ చూపండి సర్కార్. ఏం వినదలుచుకోలేదు నేను. మీరందరూ ఏమనుకున్నారయ్యా? యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఏ ఢోకా ఉండదనా? పొగరు చూపించారు కదా ఆ సూరజ్ గారికి అండగా నిలబడి. ఇప్పుడు అనుభవించండి. వెళ్ళండి, వాడి దగ్గరికి వెళ్ళి పరడుకోండి. సరే సర్కార్, వెళ్ళిపోతాము. ఈనాటి వరకు సాయి దయతో 2 పూట్ల తిండి దొరికింది. ఇక ముందు కూడా దొరుకుతుంది. మీరు మా బకాయిలు చెల్లించండి. ఏం బకాయిలు? ఏమిచ్చేది లేదు. గత కొన్ని రోజులుగా మీరందరూ మాకు మిల్లులో ఏదైతే నష్టం కలిగించారో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మీ అందరి బకాయిల నుంచి కోత విధిస్తున్నా. లేదు సర్కార్, ఈరోజు మా డబ్బులు తీసుకోకుండా వెళ్ళేదే లేదు. ఎంత దుస్సాహసం! నాతోనే వాదిస్తారా మీరందరూ? కులకర్ణి సర్కార్ నిర్ణయాన్ని ఎదిరించి ప్రశ్నిస్తున్నారా? ఒక్కరోజు ఆ సూరజ్ గాడి సాంగత్యంలో ఉండేసరికి ఎదురు మాట్లాడుతున్నారా? ఒక్క పైసా ఇవ్వను. ముందు బయటకు నడవండి, లేకపోతే చిత్త కొట్టి పంపిస్తాను. ఇంటికి వెళ్ళడానికి శరీరంలో ఒక్క ఎముక కూడా మిగలదు. ఇప్పుడు చెప్పండి, మీ కాళ్లతో నడిచి వెళతారా లేక బండెక్కెళ్తారా? మేము నిన్ను సామాన్యంగా వదిలిపెట్టాము. ముందు సాయి ఒక్కరే ఉండేవారు. ఇప్పుడు మాకు తోడుగా సూరజ్ కూడా ఉన్నాడు పోరాటానికి. మేము చూస్తాం మీరు ఎన్ని రోజులు మా హక్కులు హరిస్తారో. మేము అలా జరగనివ్వం. ప్రాణం పోయినా జరగనివ్వం. మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడడం నేర్చుకోండి. ఇంటేంట్రా ఇక్కడి నుంచి వీళ్ళని. ఇంతకు ముందు ఈ వెధవలు నా ముందు నోరు తెరిచేవారే కాదు. కానీ ఆ సూరజ్ గాడు రాగానే ఎంత పొగరొచ్చింది వీళ్ళకి. విశ్రాంతి తీసుకో. కట్టెలు నరికే పని నేను చేస్తాను. నువ్వు వెళ్ళి అన్నం తిను. నేను అన్నం తినను. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్య, నా మాట విను. నువ్వు నిన్నటి నుండి ఏమీ తినలేదు. అన్నం తినన్నయ్య. చెప్పానుగా నేనేమి తిననని. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా,
అన్నయ్య నీకు ఆకలి లేదుగా? ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మ నాకు అన్నం తినిపించింది. నేను ఈ క్షణం కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇది ఎవరి దయ వల్ల అయిందో తెలుసా అన్నయ్య? సాయిది. అమ్మ తనంతట తానే ద్వారకామాయి వెళ్ళింది. అమ్మ అక్కడ తన చేతులతో లడ్డూలు కూడా చేసింది. సాయి కలిసినప్పటి నుంచి ఒక ఆశ చిగురించింది అన్నయ్య. అమ్మకి త్వరగానే నయమైపోతుందని అనిపిస్తుంది. నాకు తెలుసు సాయి, మీరు చెప్తారు ఆవేశం మంచిది కాదని. కానీ వాళ్ళ దుర్మార్గం చూస్తే వెళ్ళి మిల్లుని తగలబెట్టేయాలంత కోపం వస్తుంది. ఇదిగో తీసుకెళ్ళి మిల్లుని తగలబెట్టిరా. అలా చేస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటే తప్పకుండా చెయ్యి. నీ మనసుకి శాంతి కలుగుతుందంటే ఖచ్చితంగా చెయ్యి. నాకు మీ బాధల గురించి తెలియనిది కాదు. కానీ చెడుకి చెడుతో బదులు ఇవ్వటం వల్ల లాభం కేవలం చెడుకే జరుగుతుంది. ఎందుకంటే మంచిని ఎప్పుడో విస్మరించి ఉంటారు కాబట్టి. వివాదంతో కాదు, సంవాదంతో సమస్య పరిష్కారమవుతుంది. రేపు మనం అందరం కలిసి కులకర్ణి సర్కార్ని, బల్వాన్ గారిని కలుద్దాం. వాళ్ల ముందు మన డిమాండ్లు పెడదాం. సూరజ్ కూడా అదే చేస్తున్నాడు. కానీ బల్వాన్ గారు సర్కార్ కలిసి అతన్ని మోసం చేశారుగా. కానీ ఏమీ చెయ్యలేకపోయాడుగా. మనం హింస కూడా చెయ్యాల్సిన పని లేదు. శాంతియుతంగా మాట్లాడదాం, ఐకమత్యంగా ఉండి మాట్లాడదాం, సంఘటితాన్ని శక్తిగా మారుద్దాం. మనం అసలు అహింసా శక్తిని అర్థం చేసుకోలేదు, అందుకే దాన్ని అవలంబించడం లేదు కూడా. సరే సాయి, మేమందరం మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాము. మిల్లు నుంచి ఇంకా కొంతమందిని కూడా తీసేశారుగా. అందరం కలిసి వెళ్తే ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను ముందే చెప్పాను, వీళ్ళు మొండిగటాలు, మాటలతో దారికి రారని. కానీ సూరజ్ అన్న, వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళతో పోరాడటం ఏమీ తేలిక కాదు. అయితే వాళ్ళ దౌర్జన్యం సహించటం తేలిక? ఒకవేళ ఈరోజు ధైర్యం చేయకపోతే ఇక జీవితాంతం ఇలాగే పేదరికంతో, ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు మీ రక్తాన్ని పీలుస్తూ ఉంటారు. కానీ సూరజ్ బాబు, మనమేం చేద్దాం? అదే ఏదైతే వాళ్ళు అనాదిగా చేస్తూ వస్తున్నారు. ఎలాగైతే గూండాల్ని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని భయపెడుతూ కొడుతూ వస్తున్నారో, ఇప్పుడు మనం అందరం కలిసి వాళ్ళని కూడా అలాగే చేద్దాం. ఈ సమాజానికి తెలియజేద్దాము, పేదవాళ్ళిప్పుడు అణచివేత్తల్ని సహించరని. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుదాము. సమాజంలో ఏ ధనవంతుడైనా పేదవాడిని లాభానికి వాడుకునే ముందు 10 సార్లు ఆలోచించాలని. నేను మీ అందరి హక్కుల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రశ్న ఏంటంటే, మీరు మీ హక్కుల కోసం పోరాడగలరా? మేము పోరాడతాం. అది మాట. అయితే మంచి పనికి ఆలస్యం ఎందుకు? మనందరం ఇప్పటికిప్పుడే వెళ్ళి మన హక్కుల్ని తీసుకుందాం. కానీ సూరజ్ బాబు, మన దగ్గర ఏ ఆయుధాలు లేవుగా. మనం ఎలా పోరాడతాం?
ఈ సమయంలో ఏంటి ఇక్కడికి వచ్చారు? కులకర్ణిని ఇంకా బలవాన్ని పిలువు, లేకపోతే తర్వాత ఏదైతే జరుగుతుందో దానికి మీరిద్దరే బాధ్యులవుతారు. చూస్తుంటే పోయినసారి నన్ను కొల్లబడవటం లేదో తప్పు చేసినట్టున్నా. హరి ఓ ఏంట్రా గొడవ? కులకర్ణి, నువ్వు బయటికి వస్తావా లేక లోపలికి మేము రావాలా? నువ్వా? నీకెంత దుస్సాహసం రా! నా ఇంట్లోకి అనుమతి లేకుండా చొరబడతావా? ఇంత రాత్రిపూట వచ్చి పైగా బెదిరిస్తున్నావా? ఇప్పుడు నేను కేవలం నీ అంగరక్షకుల కర్రల్నే విరగొట్టాను. ఇప్పుడు ఏ హింస జరగకూడదంటే ఆ నిర్ణయం నీ చేతుల్లో ఉంది. మా కోరికల్ని అంగీకరించు. వీళ్ళందరినీ తిరిగి పనిలో పెట్టుకో, అలాగే అందరికీ జీతాలు కూడా పెంచు. అలాగే అలాగే చేస్తాం. రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఆ నిర్ణయం ఏదో ఇప్పుడే తేలాలి. నిర్ణయం ఇప్పుడే తేలిపోవాలా? సరే, ఇప్పుడే తేలుస్తాన్రా. ఏం చేస్తున్నారు సర్కార్? సర్కార్, నా నిర్ణయం ఏంటంటే నువ్విక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలి. లేకపోతే సర్కార్, సర్కార్ ఏం చేస్తున్నారు మీరు? సర్కార్, తరువాతి తూటాన్ని గుండెను చీలుస్తుంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. తూట పేల్చడానికి దమ్ము కావాలి కులకర్ణి, అది నీకు అస్సలు లేదు. ఈ రోజు నేను బలవాన్ చేత నీ చేత మా కోరికల్ని ఒప్పించుకొని ముందుకి రావద్దు. ఆగో! సమయం పూర్తయిపోయింది. ఈయన ఇవాళే నగరానికి వెళ్ళాలా? ఇప్పుడు ఏమవుతుందో? ఈ గూండాలు తగ్గేటట్టు లేరు. కానీ ఈ రోజు దాన్ని అంతం చేస్తాను.
నువ్విక్కడికి ఇలా అనుకొని వచ్చావు, కులకర్ణి సర్కార్కి బుద్ధి చెప్పాలి అని. కానీ నువ్వు ఇది ఆలోచించలేదు, నీ చేతిలో ఈయన హత్యకి గురయ్యే అఘాయిత్యం వస్తుందని. ఆలోచించు సూరజ్, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ ఒడిలో తలదాచుకోగలవా? అసలు మీ అమ్మగారి ముందుకు వెళ్ళగలవా? ఇదే హింసా మార్గం యొక్క వాస్తవం సూరజ్. మనుషులు తమ పైన తాము నియంత్రణ ఎప్పుడు కోల్పోతారో వారికి తెలియదు. ఈ రోజు మీకు గౌరవం ఇచ్చి వెళ్తున్నాను సాయి. ఇతను గనుక రేపు కార్మికులందరినీ పనిలోకి తీసుకోకపోయినా, అలాగే వాళ్ళకి క్షమాపణ చెప్పకపోయినా, ఈ రోజు ఏ పనినైతే మధ్యలో వదిలేసి వెళ్తున్నానో అది పూర్తి చేస్తాను. ఇక నన్ను రేపు ఎవ్వరూ ఆపలేరు కూడా. కులకర్ణి సర్కార్, ఒకవేళ నేను ఈ ఒక్క సూరజ్ని మళ్ళీ ఆపవచ్చు, కానీ మీరు గనుక మీ సొంత ప్రజల పట్ల ఇలాగే అన్యాయం చేస్తూ ఉంటే అప్పుడు కొత్త సూరజ్లు పుట్టుకొస్తూ ఉంటారు.